ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పోలేరమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన ఈ జాతరకు దేశ నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వెంకటగిరి ప్రాంతం భక్తజన సందోహంతో కిక్కిరిసింది. దాదాపు 400 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ పోలేరమ్మ అమ్మవారి జాతర ఆనవాయితీగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక దీని మీద వెంకటగిరి నుంచి మరింత సమాచారాన్ని మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ అందిస్తారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి కాంచిన ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి పోలేరమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నిన్నటి నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇవాళ ఉదయం నిలుపు కార్యక్రమం జరిగింది. దీంతో ఇవాళ ఉదయం నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి సన్నిధిలో ఉన్నాం. మనం చూడొచ్చు విజువల్స్లో కూడా భారీ ఎత్తున జనసందోహం, ఎవరైతే భక్త జన సందోహం అంతా కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భారీ సంఖ్యలో అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ వేకువజామున అమ్మవారి నిలుపు కార్యక్రమాన్ని అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి మధ్యాహ్నం వరకు దాదాపు అంటే 2-3 గంటల వరకు కూడా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం సాయంత్రం జరిగేటటువంటి ఊరేగింపు కార్యక్రమంలో అయితే భారీ ఎత్తున ఊరేగింపు కార్యక్రమాలు కూడా జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే 1700 సంవత్సరంలో ఈ సాంప్రదాయం అంతా కూడా ప్రారంభమని చెప్పుకోవచ్చు. ఏదైతే అప్పట్లో కలరా వ్యాధి వెంకటగిరి పట్టణాన్ని కూడా వ్యాప్తి చెందడంతో ఒక్కసారిగా అప్రమత్తమైనటువంటి ఎవరైతే ఆ వెంకటగిరి రాజాలు శీతల యాగాన్ని అయితే ఇక్కడ నిర్వహించారు. ఆ శీతల యాగం నిర్వహించిన తర్వాత ఒక్కసారిగా కూడా ఇక్కడ కలరాకి సంబంధించినటువంటి అన్ని వ్యాధులు కూడా తగ్గుముఖం పట్టాయనేది ఒక ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ప్రతి ఏడాది కూడా ఇంతకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలను విశేషంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఆ శీతల యంత్రాన్ని కూడా తీసుకొచ్చి ఏదైతే వెంకటగిరి నడిబొడ్డులో కూడా ఏర్పాటు చేశారో అక్కడ నుంచి ప్రతి ఏడాది శీతల యాగానికి బదులుగా ఏదైతే వెంకటగిరి పోలేరమ్మ జాతర అని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంటుంది ఇక్కడ, ఏంటి సాంప్రదాయం? ఇక్కడ ఈ జాతర అనేది 300 సంవత్సరాల క్రితం నుంచి జరుగుతుంది. మీ వెంకటగిరి స్థానికులం. ఇది 300 సంవత్సరాల క్రితం కలరా మసూచి వ్యాప్తించి వెంకటగిరి అతలాకుతలం అయ్యి అనేక ప్రాణ నష్టం జరుగుతుంటే అప్పుడున్నటువంటి పరిపాలనా దక్షులు జమీందారులు గారు ఒక పద్ధతి చేశారు. అప్పుడు శీతల యాగం చేసి శీతల యాగం ద్వారా అష్టదిగ్బంధం చేసి అన్ని మధ్యమ స్టోన్గా ఈ ప్రదేశాల్లో పూజ చేశారు. ఇది అప్పుడున్నటువంటి ఆకారానికి మధ్యమ స్టోను. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జాతర జరిగే విధంగా అమ్మవారి శాంతించాలని చెప్పి అమ్మవారి కృపకి అందరూ పాత్రలు కావాలని ఆ రోజు డిజైన్ చేశారు. అదే ప్రకారం ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం వినాయక చవితి జరిగిన 3వ బుధవారం బేస్తవారం ఈ జాతరని వైభవపేతంగా చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా వెంకటగిరి దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజుకి ఇంత డెవలప్ అవ్వడానికి వెంకటగిరిని అన్ని రకాలుగా కాపాడుతున్నటువంటి పోలేరమ్మ తల్లి ఆశీస్సులు వెంకటగిరి ప్రజలందరికీ ఉంటూ సస్యశ్యామలంగా ఉంటుంది. మీరు చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది? ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఈ పోలేరమ్మ జాతరని? ఎలా అప్పటి నుంచి చూస్తున్నాను, చాలా బాగా జరుగుతుంది. అంటే అమ్మవారు పిలిస్తే పలికే అమ్మవారుగా పిలుచుకుంటారు, ఎలా అనిపిస్తుంది? చాలా నమ్మకంగా అనిపిస్తుంది. అమ్మవారి ఆశీస్సులతోనే అన్ని చేయగలుగుతాం మనం. చూడొచ్చు విజువల్స్లో కూడా మనం ఏదైతే అమ్మవారికి సంబంధించి అమ్మవారి దర్శనం కోసం ఒక్కసారిగా బారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అమ్మవారు అంటే దాదాపు భారీ ఎత్తున దేవాలయాలు ఉంటాయి. ఏదైతే అక్కడ గర్భగుళ్ళు కానీ అదేవిధంగా భారీ ఎత్తున దేవస్థానాలు ప్రాంగణాలు ఉంటాయి అనుకోవచ్చు. అయితే వెంకటగిరి పోలేరమ్మ మాత్రం చిన్న గుడిగా ఉంటుంది. ఈ గుడి ప్రాంగణంలోనే అత్యంత వైభవంగా కూడా ఈ కార్యక్రమం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. దేశ నలుమూలల నుంచి కూడా భక్తులు అంటే వెంకటగిరి పోలేరమ్మ జాతర అంటేనే వెంకటగిరి ప్రాంతం అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా దాదాపు 1000 మంది, దాదాపు ఒక్క రోజులోనే 1,00,000 మందికి కూడా భక్తులు దర్శనం చేసుకుంటారనేది ఇక్కడ వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ స్థిరపడ్డ వారంతా కూడా ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనానంతరం కూడా తిరిగి వెళ్ళేది ఒక ఆనవాయితీగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర జరుగుతుందనేది ఇంకా భక్తులు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాల నుంచి ఇలాంటి పూజలు జరుగుతున్నాయి, ఎలా ఉంది? ఎన్నో 250 సంవత్సరాల నుంచి చరిత్ర చెప్తుంది. పూజలు, అమ్మవారికి పూజలు చేయడం వల్ల వెంకటగిరి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. వెంకటగిరిలో ఇది దినదినంగా అమ్మవారిని పూజలు ఎక్కువ చేస్తూ ఉన్నారు. అమ్మవారి లక్షల మందిలో దర్శనాలు జరుగుతున్నాయి. రాబోయే కాలంలో కూడా అమ్మవారి దర్శనానికి పెరుగుతూనే ఉన్నారు. కానీ అమ్మవారి జాతర ఆమె జాతర ఆమె చేసుకుంటుంది. అందరి దర్శనం ప్రశాంతం జరుగుతుంది. అది చూడొచ్చు విజువల్స్లో కూడా ఏదైతే అమ్మవారి దర్శనం కోసం భక్తులు అదేవిధంగా భారీ సంఖ్యలో తరలి వచ్చినటువంటి భక్తులకి
అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ ఏదైతే ఆనవాయితీ అని చెప్పుకోవాలి, ఈ ఆనవాయితీ ప్రకారంగా ఏదైతే వస్తున్నటువంటి భక్తజన సందోహం ఎవరైతే ఉన్నారో భక్తులంతా కూడా భారీగా తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు కూడా తరలి వస్తారని చెప్పుకోవచ్చు. అయితే ఆనవాయితీ ఒక ఆచారం సాంప్రదాయం అన్నమాట. ఏదైతే ఆచార సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత సాయంత్రం ఊరేగింపు ఉంటుంది. ఈ ఊరేగింపు కార్యక్రమం ముగిసిన తర్వాతే వెళ్ళాలనేది ఒక ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే భారీగా తరలి వచ్చేటటువంటి భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తి చేశారు. మొత్తం మీద పోలేరమ్మ అమ్మవారి జాతర అయితే ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చేటటువంటి వెంకటగిరిలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇది పోలేరమ్మ జాతరలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ వెంకటగిరి నుంచి.